ఏప్రిల్ 6, 2025 గుంతకల్ కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో మహావైభవంగా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ ధర్మకర్తలు తలారి శకుంతలమ్మ పరశురాముడు దంపతులు మరియు భక్తులచే శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు రాకేష్ చెన్నకేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామ వారిని పెళ్లి కొడుకు చేయుట కార్యక్రమము, సీతమ్మ వారిని ఎదుర్కోళ్లు కార్యక్రమాలతో పాటుగా మహిళలచే సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలను రోళ్లలో దంచుట, ఇస్రాయి ద్వారా ధాన్యాలను ఇసురుతూ 5 రకాల వడియాలు చేస్తూ అమ్మవారికి వడిబియ్యం పెడుతూ ఆనందోత్సవాలతో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కళ్ళ పండుగగా జరిగింది. మరియు బాలలతో అర్చకుల నృత్యాలతో పూజలకు వచ్చిన భక్తులు, మహిళలు, పిల్లలు, పూలబంతులు వారితో ఆనందోత్సవాలు చేసుకోవడం అత్యంత రమణీయంగా సీతారాముల పల్లకి సేవ ఆలయ ప్రాంగణంలో భక్తులు, పిల్లలు, మహిళల నృత్యం చేస్తూ కోలాటాలతో స్వామి అమ్మవారి సేవలో అందరూ పాల్పంచుకోవటం జరిగింది. అనంతరం పరశురాముడు మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీమన్నారాయణే కొలువైన పవిత్రమైన క్షేత్రం రాష్ట్రంలోని ఆలయాల్లో ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన అద్భుతమైన 11 విశేషాలతో నిర్మితమైన దేవస్థానం కావున ఇక్కడ ఇంత విశేష పూజలు జరుగుతూ ఉండటమే నిదర్శనమని అన్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఆనందంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల మహిళలచే అద్భుతంగా జరిగిందని తెలియజేస్తూ దశావతారాల్లో 7వ అవతారం శ్రీరామ అవతారం సకల జగత్తుకి మూలాధారమైన మానవ విలువలను తెలియజేసి ఎలా మానవులు జీవించాలని, ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలని మంచి నీతిని మనకు అందించి శ్రీరాముని జీవితమే అందరికీ ఆదర్శం. ఈ రోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ప్రతి పూజా కార్యక్రమాలు జరుపుతూ ఎంతో విశేషంగా భక్తులకు ప్రశాంతత, మనసుకు శాంతి, ఆధ్యాత్మిక దైవ జ్ఞానాన్ని పెంపొందిస్తూ స్వామి అమ్మవారిని దర్శిస్తున్న భక్తులకు, సేవకులకు కోరిన కోరికలు తీరుస్తూ వారి చల్లని ఆశీస్సులు అందుతున్నాయి. ఈ రోజు నిత్య అన్న ప్రసాద వితరణకు స్వప్న నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ రమణ గారు సీతారాముల కళ్యాణంలో ఉభయదారులుగా పూజలో పాల్గొన్న జోష్నవి, డాక్టర్ జయవర్ధన్ రెడ్డి, రేణికా నరేంద్రారెడ్డి వారికి ఆలయ అభివృద్ధికి అన్నదాన ఆశ్రమానికి విరాళాలు అందించిన భక్తులందరికీ, సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు, భక్తులందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవారిని కోరుతూ జై సీతారాం, జై లక్ష్మీనారాయణ. అందాల బొమ్మ అపరంజి బొమ్మ మా తల్లి సీతమ్మ మా ముద్దు గుమ్మ శ్రీరామచంద్రుని చేపట్టు వేళ జగమంత సంతోషం ప్రతి ఇంటానందం కనరండి కనరండి ఈ పెళ్ళిని కళ్యాణ రామయ్య సీతమ్మని. జగదేక రాముడి కళ్యాణం జనులంతా మెచ్చిన కళ్యాణం, జానకి రాముల కళ్యాణం జనులందరూ చేసేటి కళ్యాణం. తాటకిని సంహరించి యజ్ఞమును కాపాడి రాతిని నాతిగా చేసి మిథిలకు చేరిన రాముడు శివుని విల్లు ఎక్కుపెట్టి సీతను పెండ్లాడిన ఈ జగదేక రాముడి కళ్యాణం జనులంతా మెచ్చిన కళ్యాణం, జానకి రాముల కళ్యాణం జనులంతా చేసేటి కళ్యాణం. కళ్యాణం ఇదే కళ్యాణం, కళ్యాణం ఇదే కళ్యాణం, కళ్యాణం ఇదే కళ్యాణం, కళ్యాణం ఇదే కళ్యాణం.
ఆదర్శ దంపతుల కళ్యాణం, ఆధారం జగతికి ఈ కళ్యాణం. అయోధ్య రాముని కళ్యాణం, ఆనందం ఈ జగతికి కళ్యాణం. ఆదర్శ దంపతుల కళ్యాణం, ఆధారం జగతికి ఈ కళ్యాణం. అయోధ్య రాముని కళ్యాణం, ఆనందం ఈ జగతికి కళ్యాణం. ప్రతి ఏడు పండుగల జరిగేటి కళ్యాణం, పిల్ల పాపలు అంతా కలిసేటి కళ్యాణం. ఆనందం విచ్చేసి ఆశీర్వదించేటి జగదేక రాముడి కళ్యాణం, జనులంతా మెచ్చిన కళ్యాణం. జానకి రాముల కళ్యాణం, జనులంతా చేసేటి కళ్యాణం. కళ్యాణం ఇదే కళ్యాణం, కళ్యాణం ఇదే కళ్యాణం, కళ్యాణం ఇదే కళ్యాణం, కళ్యాణం ఇదే కళ్యాణం. ముత్యాల పందిరిలో కళ్యాణం, ముద్దులలుకు రామయ్యకు కళ్యాణం. మాయమ్మ సీతమ్మకు కళ్యాణం, ఆ జనకుడు చేసేటి కళ్యాణం. ముత్యాల పందిరిలో కళ్యాణం, ముద్దులలుకు రామయ్యకు కళ్యాణం. మాయమ్మ సీతమ్మకు కళ్యాణం, ఆ జనకుడు చేసే ఆ మాంగళ్యంలో ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే స్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా లక్ష్మణ స్వామి భవన కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల
కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆని ముత్యముల ముగ్గులు పెట్టి అంగరంగ వైభోగ భరితమౌ కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంచే పడతుల గట్లు పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంచే పడతుల గట్లు పరి విధముల పట్నము దంచి సూవి అని సుధతులు పాడే కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి సంపగి నూనెల శిరసును వంటి హరిచందనమే మేలు నాలది సంపగి నూనెల శిరసును వంటి హరిచందనమే మేలు నాలది మణిపీఠముపై నలుగులు పెట్టి మంగళ స్నానము చేసే రాముని కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి తీరుగ కస్తూరి తిలకము తీర్చి పారాణిని పాదాలకు పెట్టి ఇష్టి చుక్కలో బుగ్గలు నిలిపి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి వరురాముడు పురుషోత్తముడే వధు సీత జగన్మాతయే బ్రహ్మ కడిగిన పాదము కడిగే కన్యాదాత బ్రహ్మజ్ఞాని ఇది నా పుత్రిక సీత శుభాంగి ఇటు చేపట్టగా నీ అర్ధాంగి నిత్యము నీతో నీడ విధాన చరించగలదని జనకుడు పలికే కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి తెల్లని ముత్యములెర్రగ మారి ఎర్రనివేమో నీలములవుతూ తడవ తడవకో రంగును దాల్చి తలంబ్రాలు మరి
శుభదాయకము రక్తి భక్తి ముక్తిదాయకము చూతువారలకు శుభదాయకము రక్తి భక్తి ముక్తిదాయకము కామితార్థముల కల్ప వృక్షము కామి రాములో రొచ్చినారమ్మ రామ బంటులార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారమ్మ రామ బంటులార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారయ్యా రామ బంటులార రాములో రొచ్చినారయ్యా రాములోరి నామమంట అంటే ఆనందమంట రాములోరి నామమంట వింటే వివేకమంట రాములోరి నామమంట అంటే ఆనందమంట రాములోరి నామమంట వింటే వివేకమంట రాములోరి నామమంట రాసిన జన్మ ధన్యమంట రాములోరు అమ్మ రాములోరు రాములో రొచ్చినారమ్మ రామ బంటులార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారయ్యా రామ బంటులార రాములో రొచ్చినారయ్యా రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట చూడ కన్నులు చాలా వంట రాములోరు అమ్మ రాములోరు రాములో రొచ్చినారమ్మ రామ బంటులార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారయ్యా రామ బంటులార రాములో రొచ్చినారయ్యా రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయు పోసేనంట రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయు పోసేనంట రాములోరి పాదమంట తాకిన కైవల్యమంట రాములోరు అమ్మ రాములోరు రాములో రొచ్చినారమ్మ రామ బంటులార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారయ్యా రామ బంటులార రాములో రొచ్చినారయ్యా
కన్నులంట అర్క సోమ జ్యోతులంట రాములోరి వాక్కులంట సత్య విలాసమంట రాములోరి కన్నులంట అర్క సోమ జ్యోతులంట రాములోరి వాక్కులంట సత్య విలాసమంట రాములోరి బాణమంట అరిభయంకరమంట రాములోరు అమ్మ రాములోరు రాములోరొచ్చినారమ్మ రామ బంటులార రాములోరొచ్చినారమ్మ రాములోరొచ్చినారయ్యా రామ బంటులార రాములోరొచ్చినారయ్యా రాములోరి రాజ్యమంట సిరులు పొంగి పారునంట రాములోరి రాజ్యమంట చీకు చింత ఉండదంట రాములోరి రాజ్యమంట సిరులు పొంగి పారునంట రాములోరి రాజ్యమంట చీకు చింత ఉండదంట రాములోరి రాజ్యమంట ఆహా మోగమంట రాములోరు అమ్మ రాములోరు రాములోరొచ్చినారమ్మ రామ బంటులార రాములోరొచ్చినారమ్మ రాములోరొచ్చినారయ్యా రామ బంటులార రాములోరొచ్చినారయ్యా రాములోరొచ్చినారమ్మ రామ బంటులార రాములోరొచ్చినారమ్మ